ఏకే బ్లూ డెట్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? మీ అందరికీ అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దామండి. మొన్న ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందాం శుక్రవారం రోజు. ఆ తర్వాత రేపు సోమవారం ఏ విధంగా ఉండబోతుందో కూడా మాట్లాడుకుందాం. నిఫ్టీ 124 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,709 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 290 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,713 దగ్గర క్లోజ్ అయింది. 480 పాయింట్స్ గెయిన్ అయ్యి సెన్సెక్స్ 83,952 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, వరుస పెట్టి మార్కెట్ పెరుగుతూనే ఉందండి వన్ సైడ్. ఇదంతా ఏదైతే ఎఫ్ఐఎస్ గత 1 year నుంచి, ముఖ్యంగా లాస్ట్ 4 months నుంచి కంటిన్యూగా సెల్లింగ్ సైడ్ ఉన్నారండి. వాళ్ళు దాదాపుగా 90% వరకు హోల్డ్ చేసి పెట్టారు అది షార్ట్స్ని. సో ఆ షార్ట్స్ని కవర్ చేసే క్రమంలో మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికీ నాకు తెలిసి మొన్న 83, శుక్రవారం ఇంకా రాలేదు డాటా, వస్తే బహుశా అది 70 వరకు రావచ్చు. ఇంకొక 20 షార్ట్స్ కవర్ అయినాయంటే 50కి వస్తుంది. బహుశా నేను కంటిన్యూ ఇక్కడ నుంచి చెప్తున్నానండి, మార్కెట్ ఈ వెడ్నెస్డే రోజు పెరుగుతుందని చెప్పినా పెరిగింది, థర్స్డే రోజు గ్యాప్ అప్ అయి పెరుగుతుందని చెప్పినా పెరిగింది, ఫ్రైడే రోజు కూడా పెరిగింది. రేపు కొంచెం బ్రేక్ అవ్వచ్చండి. అంటే రేపు కొంచెం గ్యాప్ అప్ అయ్యి అది ఎలానో నేను చెప్తాను. ఫస్ట్ మనం వాటి లెవెల్స్ చెప్పుకుంటే మనకు అది మార్కెట్ ఎలా వెళ్ళి పైకి గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళడమా లేకపోతే కిందికి రావడం అనే ఛాన్సెస్ ఉన్నాయనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లెవెల్స్ మాట్లాడుకుందామండి. నిఫ్టీ 25,550 సపోర్ట్ అండి, 25,850 రెసిస్టెన్స్. ఇవి స్ట్రైకింగ్ ప్రైస్లు కూడా యాడ్ చేసుకోండి. 25,550 కాల్, 25,850 పుట్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇది హై ఎక్కడి వరకు వెళ్ళిందండి. ఆల్రెడీ ఈ హైని మనకు 25,700 మీదికి వెళ్ళి క్లోజ్ అయితే ఇక ఫర్దర్గా మనం మార్కెట్ని బుల్లిష్గా చూసుకోవచ్చు అని చెప్పాం కదా. వెళ్ళిందండి, కానీ అక్కడే క్లోజ్ అయిందండి. ఇది ఎక్కడికో 709 అంటే 700 మీదనే క్లోజ్ అయింది. ఇక మనం ఫర్దర్గా చూసుకుంటే రేపు గ్యాప్ అప్ అయ్యి, అంటే ఇక్కడ వరకు 25,850 అన్నానుగా, బహుశా అంత రాకపోయినా 800 వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉందండి. కిందికి వచ్చి కింద క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరగాలి కదా. ఇప్పుడు ఇంత కంటిన్యూస్గా వాళ్ళు బయింగ్ చేసినప్పుడు ఇందులో కొందరు రిటైలర్స్ బై చేసి ఉంటారు కదా. 1 డే క్యాండిల్కి వస్తాను. ఇక్కడ వీళ్ళు కొందరు రిటైలర్స్ బై చేసి ఉంటారు కాబట్టి ఎవరైతే ఇంట్రాడే లేకుంటే 1 రోజు 2 రోజులు హోల్డ్ చేసి ఉంటారు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసే క్రమంలో కొంచెం మార్కెట్ కిందికి రావచ్చండి. కానీ ఎవరైతే మంత్లీ ఎక్స్పైరీ ఇది కొని ఉంటారో ఫ్యూచర్స్ వాళ్ళకి మాత్రం లాభం అండి, ఇంకా పెరుగుతుందండి. ఈ ఆల్మోస్ట్ మనము ఒకసారి 1 month క్యాండిల్లోకి వస్తే ఇది చూడండి, ఒకసారి ఇది తీసేస్తాను నేను. ఇది హై ఎంత అండి? ఆల్ టైమ్ హై 26,277. అక్కడి నుంచి ఇంకొక 100 పాయింట్ల దూరంలో ఉందండి. 500 పాయింట్స్ దూరంలో ఉందండి. ఆల్మోస్ట్ 550 అలా దూరంలో ఉంది. ఈ 1 monthకి ఇంకా ఎన్ని రోజులు టైం ఉందండి? ఇంకా 10 days టైం ఉంది. కాబట్టి 10 daysలో ఒక 3 days హాలిడేస్ తీసేసిన ఇంకొక 1 week ఉందండి. 1 weekలో మేబీ అది ఈ హై వరకు రావచ్చు అండి, 26,200 వరకు రావచ్చు. చూద్దాం. ఒకవేళ ఈ 26,277 మీద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇంకా ఫర్దర్ మనం చూడొచ్చు, ఇంకొక 1000 పాయింట్స్ వరకు చూడొచ్చు నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ వరకు. ఓకేనా? ఇది ఓకేనండి. మార్కెట్ గ్లోబల్గా అయితే ఏం నెగిటివ్ లేదండి. మళ్ళీ ఎందుకంటే నాకు ఒక చిన్న భయం ఏమవుతుందంటే, ట్రంప్ మళ్ళీ పదే అదే విషయం అంటున్నాడు కదా, ఇండియా పాకిస్తాన్ మధ్యన నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పేసి.
దాన్ని మళ్ళీ ఇంకోటి కాంట్రవర్షియల్ కామెంట్ ఏం చేశాడు, ట్రంప్ అసలు నిస్సిగ్గు ఇలా మాట్లాడుతాడో అర్థం కాదు. నేను మోడీతో మాట్లాడాను, తను నాకు హామీ ఇచ్చాడు, రష్యా నుంచి ఆయిల్ తగ్గిస్తున్నట్టుగా, మా దగ్గర ఆయిల్ కొంటున్నట్టుగా అతను హామీ ఇచ్చాడు అన్నట్టుగా మాట్లాడారు. దానికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రెస్పాన్స్ ఇచ్చింది, అలాంటిది ఏం జరగలేదు, అసలు మోడీతో మాట్లాడలేదు, మేము ఆయిల్ విషయంలో ఏమో మేము మాట్లాడుతున్నాం కానీ మోడీతో మాట్లాడింది అబద్ధం అని మన వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో ఈ విషయంగా మనోడు ఏమన్నా ట్రిగ్గర్ అవుతాడా అని భయం అవుతుంది. ట్రిగ్గర్ కాకపోతే ఓకే అండి, మళ్ళీ మనం ఈ 850 వరకు కూడా చూడొచ్చు. నేనైతే చెప్తున్నాను కానీ ఒకవేళ గ్యాప్ పైన సడన్గా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఒకవేళ మార్కెట్ ఈ 850 వరకు వెళ్ళినా సడన్గా మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చి ఈ 800 ఈ 750 ఈ 800-750 మధ్యన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాటి స్ట్రైకింగ్ ప్రైస్లు ఏమో యాడ్ చేసుకోండి చెప్తాను నేను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 57,400, రెసిస్టెన్స్ 58,100. వీటి స్ట్రైకింగ్ ప్రైస్లు మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో 57,400 కాల్గా యాడ్ చేసుకోండి, 58,100 పుట్ యాడ్ చేసుకోండి. సెన్సెక్స్ ఏంటిదంటే $83,400 సపోర్ట్, 84,500 రెసిస్టెన్స్, కాల్ 83,400, పుట్ 84,500 పుట్. ఇవి స్ట్రైకింగ్ ప్రైస్లు యాడ్ చేసుకోండి. నేను మొన్న వీడియో చేయలేదండి, నాకు సమయాభావం వల్ల, అంటే కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల వరుసగా మనం కాల్స్ అన్నీ సక్సెస్ఫుల్ చేసుకుంటున్నాం అండి. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో దయచేసి ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూడండి. ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి, నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. దానికి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? జాయిన్ అవుతే ఈ విధంగా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను, FIDAS సంబంధించినవి, అండ్ ఎక్సెల్ షీట్ కూడా ఇస్తుంటాను. ఎక్సెల్ షీట్ ద్వారా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, అది ఎలా చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను. ఈ విధంగా కాల్స్ ఇస్తుంటానండి. నేను ప్రతిరోజు ఒక కాల్ ఖచ్చితంగా సక్సెస్ చేస్తున్నానండి. కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎంత బ్యాక్ అంటే అంత బ్యాక్ వెళ్ళండి, మీకు బ్యాక్ వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది నేను నా సక్సెస్ రేట్ ఎంత. ఓకేనా? ఇంకా మొన్న కూడా మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము. నేను మొన్న ఇచ్చిన కాల్ ఏంటిదండి, 25,450 కాల్ 222 మీద బై చేస్తా కొనమన్నాను. స్టాప్ లాస్ 200 అన్నాను, టార్గెట్ 240++ అన్నాను. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇచ్చినట్టున్నాను, ఒకసారి అది చూద్దామా అండి. ఎంత అండి అది? 25,450 కాల్. నేను ఎక్కడ ఇచ్చానండి అది? 322 మీద బై చేయమని చెప్పాను. ఒకసారి ఆ లైన్కి ఇద్దామండి మనం. ఇది 322 అండి. ఎంత హై వెళ్ళిందో మీరు చూడండి. నేను ఇందులో 240 అంటే ఒక 50 పాయింట్స్ వరకే క్యాప్చర్, అంటే 30 పాయింట్స్ వరకే క్యాప్చర్ చేయమని చెప్పాను. కానీ మనకు 322 నుంచి హై ఎంత వెళ్ళిందండి? 385. ఒకసారి 385 మైనస్ 322 ఎంత? 163. అందులో మనం సగం క్యాప్చర్ చేసినా కూడా 81 ఇంటూ 75 ఎంత అండి? 6,112. అంతా కాకుండా మినిమంలో మినిమం 2,000 ప్రాఫిట్ అండి. నేను ప్రతిరోజు 2,000 ప్రాఫిట్ కాలిస్తున్నానండి, అది నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా. చూడండి, ఒకసారి గమనించి నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఎక్సెల్ ఫైల్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్సెల్ ఫైల్ దొరుకుతుందండి. సో అందుకని టెలిగ్రామ్ గ్రూప్లో ఎంత
వీలైతే అంత తొందరగా జాయిన్ అవ్వండి. ఓకే, మార్కెట్ మాత్రం ఓకేనండి, బాగానే ఉంది. కొంచెం ఏమైనా బ్రేక్ తీసుకోవచ్చు, ఆ బ్రేక్ కూడా గ్యాప్ అప్ అయి బ్రేక్ తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది కదా, అది మంత్ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ వీక్ ఎక్స్పైరీలో నేను చెప్పిన హై 26,277 ఉంది కదా, అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఒకవేళ రాకపోయినా నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీలో మాత్రం ఖచ్చితంగా దాన్ని క్రాస్ అవుతుందండి. అన్నీ బాగా జరుగుతాయి గ్లోబల్గా, ముఖ్యంగా అమెరికా సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి. ఓకేనా, ఇవి గమనించండి. ఓకేనండి, నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.